ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో చాలా మందికి ఉన్నటువంటి అత్యుత్తమ వృత్తి, మా ప్రధాన వృత్తి ఏదంటే ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ ఉద్యోగాల గురించి వాళ్ళ ఏపీ డిఎస్సి అప్లికేషన్ దరఖాస్తు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీనికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ కళ్ళతో ఎదురు చూశారు, కళ నెరవేరింది. ఇవాళ నుంచి ఏపీలో డిఎస్సి దరఖాస్తుల పర్వం కొనసాగుతుంది. ఓకే, అయితే దరఖాస్తు చేసే ముందు మీకు కావాల్సినటువంటి ధృవపత్రాలు ఏంటి? ముఖ్యంగా వన్స్ 5th క్లాస్ నుంచి మొదలుకొని డిఎడ్ బిఎడ్ వరకు అన్ని రకాల సర్టిఫికేట్స్ అన్ని ఉండాలండి. సబ్మిట్ చేయండి. సమయం మనకు ఫిబ్రవరి 22 వరకు ఇచ్చారు. తర్వాత మార్చ్ 15 నుంచి 30 వరకు ఎగ్జామ్ కూడా ఉంటుందని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే ఇది అన్ట్రైన్ డిఎస్ఏ, ట్రైన్డ్ డిఎస్ఏ అంటే ఫస్ట్ ప్రిపేరెన్స్ ఇది ట్రైనింగ్ వాళ్ళకి. తర్వాత అప్రెంటిస్ విధానం కూడా తీసుకొచ్చారు. దాన్ని ప్రభుత్వం జియో కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. దీనివల్ల ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు కాస్త ఇబ్బందుల్లో పడతారు. లక్ బాగుండి ఇంటర్మీడియట్ హోల్డర్ కావచ్చు, డిగ్రీ హోల్డర్స్ కావచ్చు, జనరల్ వాళ్ళు కూడా అప్లై చేస్తే కూడా ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కూడా అప్రెంటిస్ అంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు అన్ట్రైన్ డిఎస్ లో. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పీరియడ్ ఇలాంటి అన్ట్రైన్ డిఎస్లు కూడా చాలా వచ్చాయి. అయితే మనకు టోటల్గా ఉన్నటువంటి వేకెన్సీ మాత్రం 6100. అందులో స్కూల్ అండ్స్ ఎన్ని, ఎస్జిటి పోస్టులు ఎన్ని, ఆ వివరాలు కావచ్చు, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్, మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింకించాను. అలాగే డిఎస్సి అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకునే ముందు చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం పాటించండి. వన్స్ మిస్టేక్ మాత్రం చేయకండి. షార్ట్ టైం ఉంది కదా అని ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి. అండ్ నిదానమే ప్రధానంగా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయండి. దీనికి సంబంధించి మిగతా గైడ్ లైన్స్, ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ విధంగా ప్లానింగ్ షార్ట్ ప్లాన్ వేసుకుంటే ముందుకు కొనసాగుతారు, ఆ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ రూపంలో ఇచ్చాము. మొత్తానికి టెన్షన్ పడకుండా ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్తున్నటువంటి యువకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అడ్వాన్స్ గా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.